బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 6 గ్యారెంటీల విషయంలో డకౌట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయింది ఆయన. అంతేనా లేదా? మరి ఈరోజు భవిష్యత్తు మీది. దయచేసి పిల్లలందరూ కూడా ఆలోచించాలి. హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్. ఎన్ని ఐటీ కంపెనీలు, అందరూ కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్కు వచ్చింది అందరు కూడా. కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్కు తెచ్చారు. కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది. రైతుల పరిస్థితి కూడా, వడ్లు కొనే పరిస్థితి లేదు, పత్తి కొనే పరిస్థితి లేదు. వెనకటికో సామెత ఉండేది, ఇగురం లేనోడు ఎగుసం చేస్తేనట వడ్లు వాగుపాలైనాయట, గడ్డి గాలిపాలైందట. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల తయారైపోయింది. రాష్ట్రంలో అంత ఆగమాగమైంది. ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది. అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా? గుగ్లీలు పడుతున్నాయా లేవా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్లకు ఇలా 11 మంది మంత్రులు ఉన్నారు. ఆయన కాక క్రికెట్ లో 11 మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా 11 మందే ఉన్నారు. ఇప్పుడు ఆయన కాక 11 ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది, బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది. కనుక ఆయన టీం ఒక్కొక్కడు కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతున్నది. ఏడాదిలో అర్థమైపోయింది కదా. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం. కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా, మన టీం గెలిపిస్తాడు కేసీఆర్. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఇవాళ అందరు కూడా మళ్ళీ కేసీఆర్ అన్నా యాడున్నవని యాద్ చేసే కాడికి వచ్చింది ఏడాదిని. అంటే నీ పాలన సరిగా లేదు. బట్ ఎనీహౌ పిల్లలందరితో కూడా నా రిక్వెస్ట్ ఒక్కటే, మొబైల్ ఫోన్స్ బాగా వాడుతున్నట్టున్నారు మీరు కూడా. కొంచెం సోషల్ మీడియాను తగ్గించి క్రికెట్ ఆడండి, వాలీబాల్ ఆడండి, చెస్ ఆడండి, కబడ్డీ ఆడండి, ఫుట్బాల్ ఆడండి. బట్ యూ స్పెండ్ టైమ్ ఆన్ స్పోర్ట్స్. దయచేసి పిల్లలందరూ కూడా, పిల్లలు ఎంత వీలైతే అంత సోషల్ మీడియాను తగ్గించి అయితే బాగా చదవండి, లేదా గేమ్స్ ఆడండి. ఇన్స్టాగ్రామ్ చూడొద్దని అనను, 10 నిమిషాలు 20 నిమిషాలు చూడండి, పొద్దుందాకా చూడకూడదు. దాన్ని పొద్దుందాకా చూస్తే మీ కళ్ళు దెబ్బతింటాయి, మీ ఆరోగ్యం దెబ్బతింటది, మీ యొక్క ఫిజిక్ దెబ్బతింటది. స్పోర్ట్స్ అనేది మీరు జస్ట్ శరీర దారుఢ్యం కోసమే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాదు, మెంటల్ గా కూడా మీరు షార్ప్ అవుతారు. చెస్ ఆడితే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. క్రికెట్ ఆడితే బాల్ ను ఫేస్ చేసే బ్యాట్స్మెన్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా బాల్ ను ఫేస్ చేస్తుంటాడు. సో మీ అటెన్షన్ పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. జీవితంలో ఒడిదొడుకులను కూడా ఎదుర్కొనే శక్తి ఈ స్పోర్ట్స్ ద్వారా మీరందరూ కూడా పొందగలుగుతారు. అందువల్ల ఈ తరం యువత తప్పకుండా మీరు స్పోర్ట్స్ మీద కూడా, చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా జీవితంలో అంత ముఖ్యం. సోషల్ మీడియాను తగ్గించండి, చదువు మీద, ఆటల మీద దృష్టి పెట్టాలని కోరుతూ మరొక్కసారి మా నరసింహరావును మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై తెలంగాణ. ఇప్పుడు మాధవ నరసింహరావు గారు